నా కృప నిన్ను విడిచిపోదు. యెషయా 54:10. ప్రభువైన యేసుక్రీస్తు కృప చేత బలవంతుడవు కమ్ము. కృప మీ ఆత్మకు తోడైండునుగాక. సర్వకృప నీదేగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మన రక్షకుడని యేసుక్రీస్తు నుండి కృపయు కనికరమును సమాధానము నీకు కలుగునుగాక. దేవుడు కృపగలవాడు, జాలిగలవాడు, దయగలవాడు. కృప వెంబడి కృపను అనుగ్రహించును. తన ఉచితమైన మహాకృపను బట్టి నీకు రక్షణ, నిరీక్షణ మరియు నీ శరీరమునకు స్వస్థత దయచేవాడు. మానవులకు దేవుడు సమస్త అవసరతలను ఉచితముగిచ్చువాడు. సర్వము ఆయన ద్వారానే కలిగి ఉన్నవి. ప్రాణాత్మ దేహమునకు కావలసిన అక్కరలను మరియు పరలోక రాజ్యమును, పరలోక దీవెనలను దేవుడు నీకు అనుగ్రహించును. అడుగుడు ఇవ్వబడును. మొదట ఆయన నీతిని, రాజ్యమును వెదకాలి, అప్పుడు అవన్నీ నీకు అనుగ్రహించబడును. దేవుని కృప నిన్ను విడిచిపోదు. దేవుని స్తుతించు. దేవుడు తన కృపచేత నిన్ను దీవించునుగాక. ఆమెన్.